ఇక్కడ సరిగ్గా ఆ దృష్టితో పరిశీలించండి. ఈ జానువుల్ని వీటిని మాణిక్య మకుటాలని ఎందుకన్నారో తెలుస్తుంది. అంతేకాదు శంకరాచార్య కూడా సువృత్తాభ్యాం ప్రణతి కఠినాభ్యాం, కొన్ని అవయవాలు ఆ గట్టితనంతో బండగా మొండిగా ఉండడం అనేది గొప్పతనమేది. అందుకే ఐరావత కుంభాలతో పోల్చారు. విబుధకరి కుంభద్వయమపి, ఐరావతం యొక్క 2 కుంభస్థలాల్ని జయించినట్టుగా ఉన్నాయమ్మా నీ మోచెప్పలు, మోకాలి చెప్పలు అన్నారు. ఇవాళ మనకున్న చెప్పలే తక్కువ, ఆ చెప్పలకు మార్పిడి సరిపోయింది. ఎంతసేపు చెప్పలు మార్పించుకున్నాం, కప్పులు వేయించుకున్నాం, ఇదే గొడవ ఎంతసేపు. చెప్పలు మార్పించుకున్నాం, కప్పులు వేయించుకున్నాం, అప్పుల్లో పడ్డాం. ఇవి ఉన్న చెప్పలు మళ్ళీ మార్పించుకోవడం కర్మ ఒకటి. అవి మార్పించుకోకుండా ఉండాలంటే, మోకాల చెప్పలు బాగుండాలంటే ఉపాయం చెబుతున్నాడు శంకరాచార్య చెబుతున్నారు. ఆడ మగ అందరూ చేసి చూడండి, ముఖ్యంగా స్త్రీలకే మోకాళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ చెప్పలు మార్పించుకోవడాలు ఎక్కువ అవుతున్నాయి. గమనించండి. సువృత్తాభ్యాం గుండ్రంగా ఉన్నాయట. పత్యు ప్రణతి కఠినాభ్యాం, ఆవిడ భర్త ఇంటికి రాగానే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసింది. ప్రణతి కఠినాభ్యాం అన్నారు. నమస్కారం చేయడం వల్ల మరింత గట్టిపడ్డాయి అన్నారు. నమస్కారాలు కూడా పక్కనట్టండి. ఈ కాలంలో ఈ మాట చాలామందికి నచ్చుతుందని నేను అనుకోను, కానీ నచ్చేది ఇంకోటి చెబుతాను. పోనీ మాకు ధర్మం కావాలి, మీ ఇష్టమయ్యేలా చెప్పడమే మా ఉద్దేశం. చెబుదాం, దానికి కావ్యం ఉన్నది ఎందుకు. కొన్ని పుస్తకాలు పరిశీలించినప్పుడు, కొన్ని పనులు చేసినప్పుడు మోకాళ్ళ మీద వంగండి. ఆడ మగ తేడలేదు, ఎవరికైనా సరే. నేను చేసే మీకు చెబుతాను. మా ఇంట్లో నేను ఒక నియమం పెట్టుకున్నాను. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్నా సరే నాకు మోకాళ్ళ నొప్పులు లేవు. హాయిగా శుభ్రంగా మెట్లు ఎక్కినా దిగినా నేను గంతులు వేసుకుంటూ దిగుతాను. మామూలుగా దిగడం కాదు, గంతులు వేసుకుంటూ ఇలా దూకుతూ దిగుతాను. అదే వ్యాయామం. ఎక్కేటప్పుడు లిఫ్టే, దిగేటప్పుడు లిఫ్టే వచ్చేసి మోకాళ్ళ చెప్పాలని ఎప్పుడు నిపెట్టవా? ఏం వ్యాయామం ఇచ్చాం వాటికి మనం? శరీరంలో ఏ అవయవమైనా అంతేనండి, పని చేయకపోతే ఎలా బాగుంటుందండి. నాకు ఒక నియమం పెట్టుకున్నాను. నేను నిఘంటువు చూసినప్పుడు, ఏమైనా లావు పుస్తకాలు పరిశీలించినప్పుడు, దాన్ని నేను కూర్చున్న కుర్చీకి ఎదురుగా నాలాంటి కుర్చీ ఇంకోటి ఉంటుంది అంతే ఎత్తులో, సరిగ్గా దాని మీద పెడతాను. ఉపయోగపడుతుందని చెబుతున్నాను నేను, సొంత బడాయి కోసం కాదు, ఉపయోగపడుతుంది అందరికి. దాని మీద పెడతాను ఆ పుస్తకాలు. ఎలా లావుగా ఉంది కదా, తీసి ఎక్కడో పెడతాను, ఒక చోట దగ్గర పెట్టుకొని, చేతి కిందలో పెట్టుకొని లేవాలి. అది ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళాలి, కూర్చోవాలి. అది తీయాలంటే కూర్చోవాలి. అది అడుగున పెడతాను నేను కావాలని. అది తీస్తాం, ఆ లావు పుస్తకం తీసుకొని ఈ కుర్చీలో పెడతాను. అప్పుడు మోకాళ్ళ మీద వంగుతాను, ఆ అర్థం చూస్తాను. మోకాళ్ళు కొంచెం నొప్పి పెడతాయి. మొదట్లో కొంచెం ఒక 2-3 రోజులు అనిపి, ఇప్పుడు అసలు అలా కూర్చోపోతే నొప్పి పెడుతున్నాయి. అదే అలవాటు అంటే ఐరావతాస్పాలన కర్కశ. మొండి అవయవాలతో అవయవాలకి మనం కూడా కొంచెం మొండి పనులు చెబుతూ ఉంటే అవి ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా ఉంటాయి. వాటిని మనం సున్నితం చేస్తే ఇక అన్ని శీలలోనూ కీలలే మిగులుతాయి. ఇక్కడ మోకాళ్ళ మీద కూర్చోవాలి. ఆబ్జెక్యం పెట్టేటప్పుడు ప్రత్యేకంగా ఈ కుడి మోకాల మీద ఆనుకుని తర్పణం వేయమంటారు. ఒక 10 నిమిషాలు పడుతుంది, కూర్చోవలసిందే. అలా 70 ఏళ్ళ వాళ్ళు కూడా కూర్చునేవాళ్ళు పూర్వం. ఇప్పుడు కూర్చునే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు పీటలేసి అన్నీ ఎత్తుపేటలు వేసి చేయించవచ్చు. ఇంక తర్పణాలు కూడా ఎత్తుపేటలకే అందుతాయి. ఇంకా ఆచార సంప్రదాయాల్లోనే మనం గమనిస్తే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం సహా ఆచమనం చేయడం, ప్రాణాయామం చేయడం సహా సమస్త ఆరోగ్య విషయాలన్నీ, సమస్త విషయాలు ఇందులో ఉన్నాయండి. మన హిందూ ధర్మం అంటే అది ఆరోగ్య భాస్కరం. అది ఆరోగ్య భాస్కరం. ఇక ఐశ్వర్య లక్ష్మీ సముపేతం అని వేరే చెప్పక్కల్లా, ఇక ఆనందమయ జీవనం అని 3వ మాట వేరే చెప్పక్కల్లా. ఆరోగ్య భాస్కరం అంటే ఐశ్వర్య లక్ష్మీ సముపేతం అవుతుంది, ఆనందమయ జీవితం అవుతుంది. మోకాళ్ళ మీద వంగని కొన్ని పుస్తకాలు ఎదురుగా ఉండే ఎత్తైన సోఫాలోనో కుర్చీలోనో పెట్టి మనం నేల మీద ఆ మోకాళ్ళ మీద వంగుని ఆ పదం పరిశీలించడం, లేదు ఆ పేజీ అలా చదవడం. మీ పనుల్లో కూడా కొన్ని ఏమైనా సరే పుస్తకాలు చదివి, ఒక పేజీ చదివేవి, కొన్ని చూసేవి, అలా చేయండి. అన్నీ మొత్తం కుర్చీలో కూర్చుని, సోఫాలో కూర్చుని, కాళ్ళు కూడా పైకెట్టేసేసి అలా చెయ్యాలా? లేదు కాలి మీద కాలేసేసి వ్యాయామం ఎలాగ ప్రణతి కఠినాభ్యాం. అమ్మవారు చేసిన వ్యాయామం ఏమంటే ఆవిడకి నాకు మళ్ళీ నిఘంటువులు చూసే పని, పుస్తకాలు చూసే పని లేదు, ఒత్తులు చేసే పని అసలే లేదు. కాబట్టి భర్తకైనా మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయకపోతే మోకాళ్ళ నొప్పులు వచ్చి నేను గురవారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాల్సిందే కీళ్ళ మార్పిడి కోసమని. ఆయన ఉన్నారు హైదరాబాద్లో, మహానుభావుడు, చాలా సరదా అయిన మనిషి, సాహిత్యవేత్త. ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే అని అమ్మవారు అనుకుని ఆ గొడవంతా ఎందుకు లేని సువృత్తాభ్యాం ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే
పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే విధిజ్ఞే అన్నాడు అక్కడ ఖచ్చితంగా. జానుభ్యాం విబుధకరి కుంభద్వయమపి, నీ జానువులతో ఏనుగుల ఐరావతపు కుంభస్థలాలను జయిస్తున్నావా మాటనే సంబోధనగా ఏం వాడారు అంటే విధిజ్ఞే, ఏ విధి ఎలా చేయాలో నీకు బాగా తెలుసునమ్మా అన్నారు. మనం కూడా అలా తెలుసుకుంటే బాగుంటాం కదండి. మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః 41వ నామం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణాభ జంఘికాయై నమః. సరిగ్గా మోకాళ్ళ కింది భాగాలు జంఘలు, జంఘికలు, పిక్కలు అంటారు తెలుగులో. వాటిని వరి పొట్టలతో పోలుస్తారు. సరిగ్గా వరి పొట్ట మీద ఉన్నప్పుడు అలాగే ఉండదు, మన పిక్కలాగా కొంచెం మధ్యలో లావుగా ఉండి మిగిలిన సన్నగా ఉంటుంది. కొన్ని చోట్ల ఈ పాము ఊదే బోరాలతో కూడా, పాముల వాళ్ళు ఊదే బోరాలతో పోలుస్తారు. ఇంకేవో రకరకాలుగా ఉన్నాయి. సాధారణంగా కవులు ఎలా ఉంటారు అంటే ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పొద్దని వేరే రకంగా చెబుతారు. దానికోసం వాళ్ళు విశ్వమంతా వెతికారు. అదే పరిశోధన, అదే సూక్ష్మ దృష్టి. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంఘికాయై నమః. ఇంద్రగోప, ఇంద్రగోప కీటకముల చేత, పురుగుల చేత, ఆర్ద్ర పురుగుల చేత పరిక్షిప్త కప్పివేయబడిన, స్మర తూణ ఆభ, స్మర మన్మధుని యొక్క తూణ అమ్ముల పొదితో, ఆభ సమానమైన, జంఘికాయే నమః పిక్కలు కలిగినది. ఈ సరిగ్గా దీన్ని అమ్ముల పొదితో కూడా పోలుస్తారు. ఎందుకంటే అమ్ముల పొది పైన లావుగా ఉండి రాను 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 ఇలా సన్నగా ఉంటుంది. మరి బాణపు మూలికి కిందకు ఉండాలి, కుచ్చు పైకి ఉండాలంటే అలా ఉండాలి. బాణాలు 10-15 పట్టాలంటే అది కాస్త ఉండాలి. మరీ వాడేసిన పౌడర్ డబ్బాలా ఉంటే కష్టం. అందుకని దాంతో పోలుస్తారు, అమ్ముల పొదితో పోలుస్తారు, పిక్కలను అమ్ముల పొదితో పోలుస్తారు. దాని మీద శంకరాచార్య అద్భుతమైన మాట చెప్పారు. ఇక ఆయన్ని మించినటువంటి కవి ఎవరు చెప్పుకుందాం తప్పకుండా. ఇంద్రగోప పరిక్షిప్త, ఇవరి ఇంద్రగోపములు ఏమిటి మధ్యలో అమ్ముల పొదితో పోల్చారు, బాగానే ఉంది. మన్మధుని అమ్ముల పొది అన్నారు, మరింత బాగుంది. మధ్యలో ఈ కీటకాలు, ఆరుద్ర పురుగులు గోల ఏమిటండి?